Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. ఈ 19వ తారీఖు 19th దిస్ సండే ఐ ఆమ్ కమింగ్ టు హైదరాబాద్. భాగ్యనగరానికి విచ్చేస్తున్నాను. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ అడ్రస్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇన్స్టిట్యూట్లో వీఆర్ డూయింగ్ ఏ ఫ్రీ సెమినార్. నేనే స్వయంగా సెమినార్ చేస్తానమ్మా. సో ఇట్ ఈస్ ఏ ఫ్రీ సెమినార్. దేనికోసం? హౌ టు క్రాక్ యూపీఎస్సీ ఇన్ 2023. 2023 ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎలా స్టడీ ప్లాన్ చేసుకోవాలి, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ దే షుడ్ ఫాలో, వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ దే షుడ్ హ్యావ్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సెమినార్లో నేను స్వయంగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా ఇట్స్ ఏ ఫ్రీ సెమినార్, అటెండ్ అవ్వండి, నాతో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు అడగండి. రైట్, గెట్ ఆల్ యువర్ డౌట్స్ క్లియర్డ్. టైమింగ్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. 19th ఉదయం 10 గంటలకి. 19th కూడా ఆదివారం నాడు, సో సెలవు రోజు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా కావాలంటే మీరు వచ్చి సెమినార్ అటెండ్ అయ్యి వివరాలు కనుక్కోవచ్చు. అండ్ మన ఇన్స్టిట్యూట్ పరంగా మీకు హైదరాబాద్లో కొత్త బ్యాచెస్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఆ రోజు మీరు చేయవచ్చు. ఓకేనా? ఈ ఫీజ్ డీటెయిల్స్ గట్రా ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మీరు జాయిన్ కాకూడదు, సరదాగా తెలుసుకుందాం అనుకున్నా సరే మీకు రావచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఫ్రీ సెమినార్. రైట్, ఫర్దర్ డీటెయిల్స్ కోసం, అడ్రస్ కోసం మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి, ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేస్తే మేడం మీకు ఎగ్జాక్ట్ వాట్సాప్లో మీకు లొకేషన్ పంపిస్తారు. మీరు అక్కడికి వచ్చి అటెండ్ అవ్వవచ్చు. సో అలాగే హైదరాబాద్తో పాటు వైజాగ్లో ఆన్లైన్లో కూడా కొత్త బ్యాచెస్ అనేవి 1st జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో జస్ట్ రిమెంబర్ దిస్ డేట్ 1st జూలై. సో ఆల్సో రిమెంబర్ దిస్ డేట్ 30th జూన్. ఎందుకంటే ప్రజెంట్ ఏదైతే ఫీ స్ట్రక్చర్ మనకి ఉందో అది 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. 30th జూన్ తర్వాత అంటే 1st జూలై నుంచి అక్రాస్ కేటగిరీస్ 10,000 రూపీస్ ఫీజు పెరుగుతుంది. అన్ని కేటగిరీస్లోనే పెరుగుతుంది. మరి ఏం కేటగిరీస్ ఉన్నాయి మనకి? యూపీఎస్సీ ఆఫ్లైన్ ఉంది, హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల మనకి ఉంది. ఇక్కడ మీరు జాయిన్ అయితే ఈఎంఐ ఆప్షన్లో అయితే 70,000 ఒకేసారి కడితే ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే యూపీఎస్సీ ఆన్లైన్లో లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్ తీసుకుంటే 60,000 ఫీజు, ఒకేసారి కడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఆన్లైన్లో ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే 50,000 ఫీజు, ఒకేసారి కడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఈఎంఐ మీ అందరికీ తెలిసిందే, కేవలం 5,000 రూపీస్ పర్ మంత్. ఈ ఫీజు అంతా కూడా ఎప్పటి వరకు వ్యాలిడ్ అమ్మా? 30th జూన్ వరకు మాత్రమే. ఎందుకంటే 1st జూలై నుంచి ఫీ విల్ గో అప్ బై 10,000 అక్రాస్ ఆల్ కేటగిరీస్. సో 70 కాస్త 80 అవుతుంది, 60 కాస్త 70 అవుతుంది, 50 కాస్త 60 అవుతుంది. ఇక్కడ ఫీజు అనేది మారుతుంది. అకార్డింగ్లీ అప్ ఫ్రంట్ కాస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే. మీ అందరికీ తెలిసిందే, మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే కోర్సులన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఏ డీటెయిల్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మన వెబ్సైట్లో యూపీఎస్సీ డెమో అని చెప్పి మీరు టైప్ చేసి అక్కడ వచ్చే ఫ్రీ కోర్సులోకి మీరు ఎన్రోల్ అవ్వవచ్చు కూడా. ఓకేనా? వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. అలాగే యూపీఎస్సీని ఎర్లీగా ప్రిపేర్ అయ్యి, అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే 10th అవ్వంగానే యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని ఎర్లీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో వస్తుంది. ఆఫ్లైన్లో విశాఖపట్నంలో, ఆన్లైన్లో మీరు ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. టెంటేటివ్లీ 1st ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ద క్లాసెస్ ఆఫ్ దిస్ స్టార్ట్ ఫ్రమ్ 1st ఆగస్ట్. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ఇక్కడ ఎవరైతే యూట్యూబ్లో ఇవన్నీ వింటున్నారో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సివిల్స్ ఆస్పిరేషన్తో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. మన డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేది యూనిక్ ప్రోగ్రామ్. ఎందుకంటే కేవలం 5,000 పర్ మంత్ ఫీజుతో మనం ఇది అలౌ చేస్తున్నాం. ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే విల్ గెట్ ఫ్రీ అప్గ్రేడ్. వాళ్ళందరికీ కూడా కంప్లీట్ ఫ్రీ అప్గ్రేడ్ టు అవర్ రెగ్యులర్ యూపీఎస్సీ కోర్స్ అండ్ ఆప్షనల్. వీళ్ళకి ఇందులో ఆఫ్లైను ప్లస్ ఆన్లైన్ అన్నీ కూడా ఫ్రీ వచ్చేస్తాయి. సో డిగ్రీ చదువుతున్నంత కాలం కూడా నెలకి 5,000 చొప్పున కడుతూ ఉంటారు. ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి ఫ్రీ అప్గ్రేడ్ టు అవర్ ఆప్షనల్ యాజ్ వెల్ యాజ్
యూపీఎస్సీ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. ఈ స్టేజ్కి వచ్చేసాక డిగ్రీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇంకా వాళ్ళు ఏమీ పే చేయక్కర్లేదు. సో డిగ్రీ అవుతున్నంత కాలం మాత్రం 5,000 పర్ మంత్ కడతారు. సో చాలా ఎఫోర్డబుల్ ఫీ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సో ఆబ్వియస్గా ఇందులోకి వచ్చేసాక ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అయిపోతుంది అనమాట. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఏ డౌట్స్ ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్గా చేసుకోవచ్చు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ ఫాలోయింగ్ దిస్ అండ్ టెల్ పేరెంట్స్, ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అలాంటి పేరెంట్స్కి చెప్పండి. మంచి ఆపర్చునిటీ. లక్షలు కార్పొరేట్లో ఈ కోర్సుల కోసం దోపిడీ జరుగుతూ ఉంటుంది. మన దగ్గర అలా కాకుండా ఫీజు తక్కువ ఉంది, ప్లస్ ఫ్రీ అప్గ్రేడ్ కూడా అందిస్తున్నాం. క్వాలిటీ అనేది మీ అందరికీ తెలుసు. ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ కూడా వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇస్తుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసరికి బుల్డోజర్ ఆన్ ద లూజ్ అనే టైటిల్తో వచ్చింది. బుల్డోజర్ ఆన్ ద లూజ్. ఆన్ ద లూజ్ అంటే వితౌట్ ఎనీ కంట్రోల్, అంటే కంట్రోల్ లేకుండా బుల్డోజర్ వెళ్తుంది. బుల్డోజర్ ఏం చేస్తుంది? బుల్డోజర్ సింబలైజెస్ డిమాలిషన్, ధ్వంసాన్ని సింబలైజ్ చేస్తుంది. సో ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేస్తున్నారు, డిమాలిషన్ చేస్తున్నారు, ఒక లెక్కాపత్రం లేకుండా వీళ్ళు చేస్తున్నారు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. The demolition of property of Muslim activists is a challenge to the rule of law. ముస్లిం యాక్టివిస్టుల యొక్క ప్రాపర్టీని డిమాలిష్ చేయడం అనేది రూల్ ఆఫ్ లాని ఛాలెంజ్ చేసినట్టే. రూల్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి? వాట్ ఎవర్ యాక్షన్ ద గవర్నమెంట్ టేక్స్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అకార్డెన్స్ విత్ లా. చట్ట ప్రకారమే తీసుకోవాలి. ఆర్బిట్రరీ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉండకూడదు. ఆర్బిట్రరీ అంటే నచ్చినట్టుగా అనిపించిందని, అంటే గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా దానికి లీగల్ బేసిస్ అనేది ఉండాలి. లీగాలిటీ లేకుండా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేదే రూల్ ఆఫ్ లా. కానీ ఇలా బుల్డోజర్స్తో ప్రాపర్టీని డిమాలిష్ చేయడం, అది కూడా ఎస్పెషల్లీ ముస్లిం యాక్టివిస్టుల యొక్క ప్రాపర్టీని, అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ డిమాలిష్ చేయడం ఏదైతే జరుగుతుందో అది రూల్ ఆఫ్ లాకి ఛాలెంజ్ విసురుతున్నట్టే లెక్క అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ద డిమాలిషన్ ఆఫ్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్ లింక్డ్ టు ప్రొటెస్టర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ నథింగ్ బట్ రెట్రిబ్యూషన్ అండ్ కలెక్టివ్ పనిష్మెంట్ టార్గెటెడ్ ఎట్ ముస్లిమ్స్. చూడండి, ఈ డిమాలిషన్ డ్రైవ్ ఏదైతే జరుగుతోందో, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జరుగుతోందో ప్రజెంట్, అది ఎటువంటిది? ప్రొటెస్టర్స్కి సంబంధించి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏం చేశారంటే, ఎవరైనా సరే నిరసనల పేరుతో పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తే, రైట్స్ అల్లర్లలో పాల్గొని పబ్లిక్ ప్రాపర్టీని ఎవరైనా ధ్వంసం చేస్తే వాళ్ళకి మేము పనిష్ చేస్తాము, అలాగే విడిచిపెట్టేయము అని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హెచ్చరించడం అనేది జరిగింది. హెచ్చరించడమే కాకుండా ఎవరైతే పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తున్నారో వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాపర్టీని గవర్నమెంట్ ధ్వంసం చేస్తుందని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. అయితే ఈ స్టోరీ కొంచెం మనం వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం. సో లెట్స్ గో బ్యాక్ టు ది స్టోరీ వన్స్ అండ్ దెన్ వీ విల్ అండర్స్టాండ్ దిస్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. సో ఒక్క నిమిషం మీరు అటెన్షన్ పే చేస్తే లెట్స్ డిస్కస్ అబౌట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ స్టోరీ. ఓకేనా? సో కొంచెం మనం చూద్దాం ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి మనం మాట్లాడదాం. సో ఈ బుల్డోజర్స్తో ఈ ఇళ్ళని ధ్వంసం చేయడం అనే కార్యక్రమం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ 2019లో మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా చాలామంది ముస్లింలు ప్రొటెస్ట్ చేశారు, అంటే నిరసనలు చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ నిరసనల్లో చాలామంది ఆబ్వియస్గా పబ్లిక్ ప్రాపర్టీని తగలబెట్టేస్తూ ఉంటారు. సో సమ్ పీపుల్ డ్యామేజ్డ్ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారో వాళ్ళ నుంచి వీ విల్ రికవర్ డ్యామేజెస్ ఫ్రమ్ దెమ్. ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళ నుంచి మేము రికవర్ చేస్తాము అని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. passed orders to recover damages.
అని చెప్పడం జరిగింది. తర్వాత దీనికోసం సెపరేట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ చట్టం పేరు యూపీ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ 2020. ఈ 2020లో ఇలాంటి చట్టాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగిందనమాట. అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ప్రభుత్వ ఆస్తి అంటే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది, నిరసనల పేరుతో నాశనం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ నుంచి డ్యామేజెస్ రికవర్ చేసుకుంటామని చెప్పి యూపీ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ 2020 తీసుకురావడం అనేది జరిగిందనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ ఇప్పుడు చూడండి, నార్మల్ పర్సన్ కొన్ని తప్పులు చేశాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు అంటే ఓకే, కానీ గవర్నమెంటే బుల్డోజర్లు వేసుకొని జనాల మీద పడిపోయి జనాల యొక్క ఇల్లుని ధ్వంసం చేయడం, కమర్షియల్ కాంప్లెక్స్ని కంప్లీట్గా ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు లీగల్, ఎంతవరకు లెజిటిమేట్ అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ నథింగ్ బట్ రెట్రిబ్యూషన్ అన్నారు. రెట్రిబ్యూషన్ అంటే పనిష్మెంట్ అండ్ కలెక్టివ్ పనిష్మెంట్, రెండింటికి సిమిలర్ మీనింగే. టార్గెటెడ్ ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ని పనిష్ చేయడానికి, కలెక్టివ్గా ముస్లిమ్స్ అందరినీ పనిష్ చేయడానికి, వాళ్ళని పీనలైజ్ చేయడానికి ఒక రకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే ఈ డిమాలిషన్ డ్రైవ్, ధ్వంసం చేసే కార్యక్రమం అని చెప్పి ఇక్కడ అంటున్నారు. దీనికి నాంది 2019 సిఏఏ ప్రొటెస్ట్ అప్పుడు జరిగింది. ఇంకా స్టోరీ చూస్తూ వెళ్దాం. ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ జావేద్ మొహమ్మద్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యాక్టివిస్ట్ and a businessman in Prayagraj shortly after he was identified by the police as an alleged conspirator behind the violence during a protest amply demonstrates this. చూడండి, జావేద్ మొహమ్మద్ అనే వ్యక్తి యొక్క ఇల్లుని డిస్ట్రాయ్ చేశారు. అతను వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క యాక్టివిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ప్రయాగ్రాజ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఎప్పుడు? షార్ట్లీ ఆఫ్టర్ హీ వాజ్ ఐడెంటిఫైడ్ బై ద పోలీస్ యాజ్ అన్ ఎలీజ్డ్ కాన్స్పిరేటర్. కాన్స్పిరేటర్ అంటే కుట్రదారుడు, కాన్స్పిరసీ అంటే కుట్ర, కాన్స్పిరేటర్ అంటే కుట్ర చేసిన వాడు, ఎలీజ్డ్ అంటే ఆరోపిస్తున్న విధంగా, అంటే కన్ఫర్మ్ కాలేదు బట్ అతనే కుట్రదారుడిలా ఉన్నాడని ఆరోపణ వచ్చిందనమాట. సో ఒక ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు దాని వెనకాలన్న వైలెన్స్, ప్రొటెస్ట్ జరిగినప్పుడు వైలెన్స్ జరిగింది, వైలెన్స్ వెనకాల ఉన్నది ఈ పర్టికులర్ జావేద్ మహమ్మదే అని చెప్పి అలిగేషన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేసేసారు. సో వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడం అనేది దేన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది? పనిష్మెంట్, కలెక్టివ్ పనిష్మెంట్ టార్గెటెడ్ ముస్లిమ్స్ని ఇది డెమాన్స్ట్రేట్ చేస్తోందని చెప్పి అంటున్నారు. ద ఫిగ్ లీఫ్ ఆఫ్ లీగాలిటీ, ద ఫిగ్ లీఫ్ ఆఫ్ లీగాలిటీ అంటే ఇప్పుడు మీకు ఇమీడియట్గా క్వశ్చన్ వస్తుంది, అసలు గవర్నమెంట్ అలాగా కోపం వచ్చిందనో ఏదొచ్చిందనో అలా చేసేయొచ్చా? మీకు అర్థమవుతుందా? గవర్నమెంట్ ఇలా ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేయొచ్చా, రాజ్యాంగం ఊరుకుంటుందా అని చెప్పి మీకు క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్గా. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక ముసుగులో చేస్తుంది. వాడు నిరసన చేశాడు కాబట్టి మేము డిమాలిష్ చేయట్లేదు, వేరే కారణం వల్ల చేశామని ఒక ముసుగు వేసుకుంటుంది. ఆ ముసుగు ఏంటి? ఒక లీగల్ ముసుగు, అంటే లీగల్ కారణాలతోనే మేము చేశాము, ఊరికే చేయలేదు అని చెప్తుంది. సో ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు చూసారా, ఫిగ్ లీఫ్ అనే పదం. ఫిగ్ లీఫ్ అంటే సంథింగ్ దట్ ఈస్ యూస్డ్ టు హైడ్, సంథింగ్ దట్ ఈస్ యూస్డ్ టు హైడ్ సంథింగ్ డిఫికల్ట్. అంటే ఇక్కడ చూడండి, ఇది మేము మంచి కార్యక్రమం కోసమే చేస్తున్నాము, కావాలని పగ తీర్చుకోవడానికి కాదు అని చెప్పేందుకు వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు అటాచ్ లీగాలిటీ, ఇది ఒక లీగల్ యాక్షనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా? దట్ ది యాక్షన్ బై ద ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ వాస్ టు క్లియర్ అన్ ఇల్లీగల్ బిల్డింగ్ అనే మాట. మీకు అర్థమైందా? ఇల్లీగల్ బిల్డింగ్ని క్లియర్ చేయడం కోసం, అందుకోసం మేము డెమాలిష్ చేశాము, వేరే కారణం కోసం కాదు అని చెప్పి బయటికి చెప్తున్నారు. ఈ చెప్పడం ఏదైతే ఉందో అది ఫిగ్ లీఫ్ అనమాట. అదేం చేస్తుంది? హైడ్ చేస్తుంది. ఒరిజినల్ ఇంటెన్షన్ వేరుంది, కానీ బయటికి ఒక లీగల్ కారణం వల్లగానే మేము ఇలా చేస్తున్నామని చెప్పి ఈ ఫిగ్ లీఫ్ అంటే సంథింగ్ దట్ హైడ్స్ సంథింగ్ డిఫికల్ట్ అని అర్థం. సంథింగ్ దట్ హైడ్స్ సంథింగ్ అన్ప్లెజెంట్ ట్రూత్ని ఇది లీగల్ యాక్షనే అని చెప్పే ప్రయత్నంతో కప్పిపుచ్చుతున్నారు. అండ్ దట్ ఫిగ్ లీఫ్ హ్యాస్ బీన్ బ్లోన్ అవే. మీరు ఏదైతే దేని ద్వారా కప్పిపుంచుదాం అనుకున్నారో అది బ్లో అయిపోయింది. ఎలా? బై ద ఫ్యాక్ట్ దట్ ద నోటీస్ ఆఫ్ ద డిమాలిషన్ వాజ్ అడ్రస్ టు మిస్టర్ మొహమ్మద్. ఆ నోటీస్ ఎవరికి ఇచ్చారు? మొహమ్మద్కి ఇచ్చారు. అండ్ నాట్ టు హిజ్ వైఫ్. సార్ వైఫ్కి ఎందుకు ఇస్తారు? అతనికే ఇస్తారు కదా.
కాదు, ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? వైఫ్ పేరు మీద ఉంది. మరి నిజంగా ప్రాపర్టీ ఇల్లీగల్ అనిపిస్తే నోటీస్ ఎవరికి ఇవ్వాలి? వైఫ్కి ఇవ్వాలి. కానీ వైఫ్కి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు? మొహమ్మద్ పేరు మీద ఇచ్చారు. సో కాబట్టి ఇది ఆ కారణం కూడా దొంగ కారణం అని తేలిపోయిందని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ద ఫ్యామిలీస్ ఛార్జ్ అంటే ఆరోపణ. that the notice was served only a day before the demolition and backdated to May 10. నోటీస్ అనేది డెమాలిష్ చేయడానికి ఒక రోజు ముందే ఇచ్చారు, కానీ May 10th డేట్తో బ్యాక్ డేట్ చేసేసారు. May 10th డేట్ పెట్టి వేశారు. అండ్ కెనాట్ బి బ్రష్డ్ అసైడ్ అని ఎవరు చెప్తున్నారు? ఫ్యామిలీ ఆరోపణ చేస్తుంది. ఫ్యామిలీ ఏమైనా ఆరోపిస్తుంది? ఈరోజు డెమాలిష్ చేస్తారంటే నిన్న నోటీస్ ఇచ్చారు, కానీ దాని మీద డేట్ మాత్రం May 10th వేసేసారని చెప్పి ఫ్యామిలీ ఆరోపించింది. ఆ ఆరోపణ కూడా మనం పక్కన పడేయలేము. వీ కెనాట్ బ్రష్ ఇట్ అసైడ్. It is well known that the removal of encroachments or illegal constructions cannot take place without due process. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీరు తీయొచ్చు. ఎన్క్రోచ్మెంట్స్ అంటే కబ్జాలు, మనది కాని ప్లేస్లో మనం వెళ్ళిపోవడం, ఆక్రమణలు, వీటన్నిటిని మనం తీయొచ్చు. కాకపోతే ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, విచ్ ఇంక్లూడ్స్ గివింగ్ ద ఓనర్ ఆర్ ఆక్యుపైయర్ అన్ ఆపర్చునిటీ టు బి హర్డ్. ఎవరైతే ఆక్యుపై చేశారని మనం అంటున్నామో వాళ్ళకి వాళ్ళ వెర్షన్ వినిపించే అవకాశాన్ని కల్పించాలి. అండ్ ఫైండింగ్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్, వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ కల్పించాలి అండర్ ఎనీ ఎగ్జిస్టింగ్ రీహాబిలిటేషన్ స్కీమ్. ఓకే, ఆల్రెడీ ఉన్న రీహాబిలిటేషన్ స్కీమ్స్లో రీహాబిలిటేషన్ అంటే అర్థమైంది పునరావాసం. వాళ్ళకి ఇక్కడ మీరు ఇల్లు కూల్చేస్తావు, మరి వేరే చోట ఏమైనా అవకాశం ఇస్తారా లేదా అనే విషయంలో డిస్కషన్ జరగాలి. వాళ్ళ వెర్షన్ మనం వినాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు కోల్చాలి. అది డ్యూ ప్రాసెస్. కానీ ఆ డ్యూ ప్రాసెస్ లేకుండా ఇక్కడ జరిగిపోయింది. దట్ అఫీషియల్స్ క్లెయిమ్డ్ దట్ నోటీస్ వాజ్ సర్వ్డ్ టు మిస్టర్ మొహమ్మద్ బేస్డ్ ఆన్ లోకల్ ఎంక్వైరీస్ షోస్ దట్ దే వర్ ఓన్లీ ఫాలోయింగ్ ఆర్డర్స్ to demolish the building and had not bothered to verify the record of ownership before action. అఫీషియల్స్ ఏమంటున్నారు? నోటీసు మేము లోకల్ ఎంక్వైరీస్ని బేస్ చేసుకొని సర్వ్ చేశాము. నోటీస్ మరి అతనికి ఎందుకు చేశారు? వాళ్ళ ఆవిడ పేరు మీద చేయాలి కదంటే ఆ లోకల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడి చేసేసామని అఫీషియల్స్ చెప్తున్నారంట. మరి దాని అర్థం ఏంటి? ఇట్ షోస్ దట్ దే వర్ ఓన్లీ ఫాలోయింగ్ ద ఆర్డర్స్ టు డెమాలిష్ ద బిల్డింగ్. ఎలాగైనా బిల్డింగ్ని డెమాలిష్ చేసేయాలి, దానికి కారణాన్ని ఎత్తుక్కోవాలి అనే మోడ్లో వాళ్ళు ఉన్నారు. సో ఓనర్షిప్ ఎవరి పేరులో ఉందని చెప్పి వెరిఫై చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయాలి. దే డిడ్ నాట్ ఈవెన్ బాదర్. ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ కూల్ చేయాలి, దానికి రీజన్ చూపించాలి. ఆ మోడ్లో వెళ్ళిపోయారు. ఎర్లియర్ ఇంతకు ముందు కూడా సూన్ ఆఫ్టర్ వైలెన్స్ వాజ్ విట్నెస్డ్ ఇన్ కాన్పూర్లో వైలెన్స్ కనిపించిన వెంటనే, విట్నెస్ అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఎప్పుడైతే వైలెన్స్ విట్నెస్ అయిందో అంటే ఎక్స్పీరియన్స్ అయిందో మనకు కనిపించిందో వెంటనే ద సిటీస్ డెవలప్మెంట్ అథారిటీ డిమాలిష్డ్ ఏ కమర్షియల్ బిల్డింగ్ అలీజిడ్లీ లింక్డ్ టు వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇన్ ద కేస్. అందులో కూడా ఏ వ్యక్తి అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి మనం ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతనికి చెందిన కమర్షియల్ బిల్డింగ్ని డెమాలిష్ చేసేసారు. కాన్పూర్లో కూడా ఇదే కార్యక్రమం జరిగింది ఇంతకుముందు. The latest demolitions are linked to the protests that took place in the wake of controversial remarks made by the now suspended BJP spokesperson Nupur Sharma on the Prophet. మహమ్మద్ ప్రవక్త గురించి నూపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రొటెస్టులు జరిగాయి. ఏం జరిగాయమ్మా? ప్రొటెస్టులు, నిరసనలు జరిగాయి. ఆ నిరసనల్లో కొంత వైలెన్స్, ఎప్పుడు ప్రొటెస్టులు జరిగిన కొంత వైలెన్స్ జరుగుతుంది. సో దానికి ఈ లేటెస్ట్ డెమాలిషన్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. While the center has sought to clarify to Islamic countries that it does not brook any disrespect to any religion. Brook అంటే allow. ఏ రిలీజియన్కి కూడా డిస్రెస్పెక్ట్ని మేము అలో చెయ్యమని చెప్పి ఇస్లామిక్ కంట్రీస్కి సెంటర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. బట్ యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ వాంట్స్ టు సెండ్ అవుట్ ఎ మెసేజ్ దట్ హీ విల్ నాట్ బ్రూక్ ఎనీ ప్రొటెస్ట్ ఆన్ ద ఇష్యూ. ఈ ఇష్యూ మీద ఏ నిరసనలు కూడా నేను అలో చెయ్యను. గవర్నమెంట్ ఏముంటుంది? ఇస్లామిక్ మొహమ్మద్ రిలీజియన్కి, ఇస్లాం రిలీజియన్కి డిస్రెస్పెక్ట్ కలిగేలా జరిగే వీటిని నేను అలో చేయనని చెప్పి ఎవరంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కానీ యోగి ఆదిత్యనాథ్ ఏమంటున్నారు? ఈ విషయంలో ఎవరు నిరసనలు చేసినా నేను ఒప్పుకోను, నేను ఎలా చేయనని చెప్పి ఈయన అంటున్నాడు. సో సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న మాటలకి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్లామిక్ కంట్రీస్కి ఇస్తున్న అష్యూరెన్స్లకి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తున్న దానికి సంబంధం లేదు. రెండు ఆపోజిట్గా ఉన్నాయి. ఇట్ ఈస్ నౌ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ దట్ బిల్డింగ్స్ బిలాంగింగ్ టు దోస్ హూజ్ నేమ్స్ ఆర్ లింక్డ్ with or without evidence to riots or protests are chosen for demolition. ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది ప్యాటర్న్. ఏం కనిపిస్తుంది? ఎవరి బిల్డింగ్స్ డెమాలిష్ చేస్తున్నారు?
రయట్స్ లేదా ప్రొటెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారని వింటున్నామో ఎవరి పేర్లు అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారని వింటున్నామో విత్ ఆర్ వితౌట్ ఎవిడెన్స్ ఉందా లేదు కూడా చూడట్లేదు. ఎవరి పేర్లు అయితే బయటకు వస్తున్నాయో వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ని డెమాలిష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫర్ పొలిటికల్ పర్పసెస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది పొలిటికల్ పర్పస్లో? ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ యాజ్ స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఫర్ రైటింగ్. ప్రభుత్వం బయటికి ఏం చెప్తుంది? అల్లర్లు సృష్టిస్తూ నేషనల్ సెక్యూరిటీకి పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్న యాంటీ సోషల్ అసాంఘిక శక్తులు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేయడానికి మేము చేస్తున్నాము స్ట్రింజెంట్ యాక్షన్, ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి బయటికి చెప్తోంది. అండ్ ఫర్ లీగల్ పర్పసెస్, పొలిటికల్ పర్పస్కి 100 చెప్పొచ్చు, కానీ లా అడుగుతుంది కదా, బికాజ్ ఇండియా ఫాలోస్ రూల్ ఆఫ్ లా. లాకేం చెప్తావు సమాధానం? ఇట్ ఈస్ పోర్ట్రేడ్ యాజ్ రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. అందుకే ఏం చేస్తున్నారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవ్ చేస్తున్నాము అని చెప్పి లీగల్గా చెప్తున్నారు. పొలిటికల్ మెసేజింగ్ ఎలా ఇస్తున్నారు? ఎవరైతే మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మేము ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పి పొలిటికల్ మెసేజింగ్ వెళ్తుంది. అబ్బా బీజేపీ చూడండి అల్లర్లు చేసే వాళ్ళని ఒక్కసారిగా అణిచివేస్తున్నారన్న ఫీలింగ్ పొలిటికల్ మెసేజింగ్ ద్వారా వస్తుంది. కానీ ఎమోషన్స్కి చట్టం ఒప్పుకోదు కాబట్టి చట్ట ప్రకారం ఇల్లీగల్ బిల్డింగ్స్ని కూలుస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, దురదృష్టకరం అండ్ ఎ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ దీస్ కన్వల్యూటెడ్ times that some states take such pride in demolishing buildings that they want the bulldozer to symbolize their purported resolve in keeping minorities under check. Minorities under check అంటే మైనారిటీస్ని కంట్రోల్లో ఉంచడానికి, పర్పోర్టెడ్ అంటే చెప్పబడుతున్న అనుకుంటున్న, రిజాల్వ్ అంటే పట్టుదల, అంటే వాళ్ళు ఎలాగైనా సరే మైనారిటీస్ని కంట్రోల్లో ఉంచాలి, వాళ్ళు మన కిందే ఉంచాలి అని వాళ్ళు గట్టిగా ఒక రెజల్యూషన్ తీసుకున్నారు, గట్టిగా శపథం చేశారు, గట్టిగా అనుకుంటున్నారు, ఒక పట్టుదలగా ఉన్నారు. దానికి బుల్డోజర్ సింబలైజ్ చేస్తుంది. దిస్ బుల్డోజర్ సింబలైజెస్ దేర్ రిజాల్వ్. బుల్డోజర్ సింబలైజెస్ దేర్ రిజాల్వ్ ఇన్ కీపింగ్ మైనారిటీస్ అండర్ చెక్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. అండర్ చెక్ అంటే కీప్ దెమ్ అండర్ చెక్ అంటే వాళ్ళని కంట్రోల్లో ఉంచడం. సో సైలెంట్గా ఉండండి, లేకపోతే బుల్డోజర్ వచ్చి మీ ఇల్లు కూల్చేస్తుందని ఒక రకంగా బెదిరింపు ఎక్కడ జరుగుతోంది అని దీని అర్థం అనమాట. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ద స్టేటస్ కో టు బి మెయింటైన్డ్. స్టేటస్ కో అంటే యథాతథ స్థితి. ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ, ప్రస్తుతం ఏ సిచ్యువేషన్ అయితే ఉందో అది అలాగే మెయింటైన్ చెయ్యాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెమాలిషన్స్ అట్ జహంగీర్పురి ఇన్ ఢిల్లీ. జహంగీర్పురి ఢిల్లీలో ఆ కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? యథాతథ స్థితి మెయింటైన్ చేయండి, కొత్తగా డెమాలిషన్స్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. 6 former Supreme Court and High Court judges and 6 senior advocates have appealed to the Supreme Court to take sumo to cognizance of the demolitions. 6 సుప్రీం కోర్టు పాత జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, సీనియర్ అడ్వకేట్స్ వీళ్ళందరూ ఏమంటున్నారు? సుప్రీంకోర్టుకి అపీల్ చేశారు. సుమోటో కాగ్నిజెన్స్. సుమోటో అంటే ఆన్ ఇట్స్ ఓన్ వాల్యూషన్, అంటే తనంతట తానే, అంటే ఎవరో వచ్చి మీ మీద కేసు పెట్టి కాకుండా తనంతట తానే సుప్రీంకోర్టు దీన్ని గుర్తించి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి అపీల్ చేస్తున్నారు. వెదర్ ద కోర్ట్ యాక్ట్స్ ఆర్ నాట్, కోర్ట్ అనేది యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా అనేది పక్కన పెడితే, దెర్ ఈజ్ లిటిల్ డౌట్ దట్ ద డెమాలిషన్స్ అమౌంట్ టు ఎన్ అబ్యూజ్ ఆఫ్ పవర్. డెమాలిషన్స్ దేనికి సమానం? అబ్యూజ్ ఆఫ్ పవర్. పవర్ని ఉపయోగించుకోవడం, తప్పుగా ఉపయోగించుకోవడం, మిస్యూజ్ చేయడం, అబ్యూజ్ చేయడంతో సమానం అది. అండ్ ఛాలెంజ్ టు ద రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లాని ఛాలెంజ్ చేసినట్టే. అండ్ అది ఇన్హెరెంట్లీ ఇల్లీగల్, అది ఇల్లీగల్. ఎందుకంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు, ప్రపోర్షనాలిటీ కూడా లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ? వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ప్రపోర్షనాలిటీ అంటే అర్థం ఏంటి? ఎంత తప్పుకి అంత శిక్ష. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గోల్ తీసుకుంది. గోల్ ఏంటి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్లో పెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీకి ఎవరన్నా డ్యామేజ్ చేస్తే వాళ్ళని దారిలో పెట్టాలనేది గోల్. దానికోసం గవర్నమెంట్ ఎంచుకున్న మీన్స్ ఏంటి? మీన్స్ అంటే మార్గం ఏంటి? డిమాలిషన్. చూడండి, ప్రపోర్షనాలిటీ అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ గోల్ అయితే ఎంచుకున్నావో ఆ గోల్కి తగ్గట్టుగా నీ మార్గం ఉండాలి. ఈ మీన్స్ అనేది షుడ్ నాట్ బీ హార్షర్ దాన్ ది ఎండ్. అంటే మనం చూడండి, ఒక చిన్న పనికి పెద్ద శిక్ష వేస్తామా? ఇప్పుడు ఆలోచించండి, ఒక చిన్న స్పారో ఉంది, స్పారోని చంపడానికి ఒక పెద్ద కెనాన్ వాడతామా? స్పారో ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది.
సో దానికి ఏం చేయాలో అది చెయ్యాలి. అంతేగాని ఎంత పెద్ద కెనాన్ తీసుకొని వచ్చేస్తావా? కెనాన్ అంటే తెలుసు కదా మనకి, పెద్దది ఉంటుంది, పెద్ద పెద్ద బాంబులు, పెద్ద పెద్ద బుల్లెట్స్ వస్తాయి, మీరు చూస్తూ ఉంటారు యుద్ధాల్లో. అంటే ఎంత ఆబ్జెక్టివ్కి అంత మార్గం ఎంచుకోవాలి. చిన్న పనికి చిన్నది, పెద్ద పనికి పెద్దది. నీ గోల్ ఏమో వీళ్ళని కంట్రోల్ చేయాలి, దానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఏమో చాలా హార్ష్గా, చాలా వైలెంట్గా ఉంది అని అంటున్నారు. అలా ఉన్నప్పుడు అది ప్రపోర్షనాలిటీ టెస్ట్ ఫెయిల్ అయినట్టు. ప్రపోర్షనాలిటీ అంటే ఎంచుకున్న గోల్కి తగ్గట్టుగా మార్గం ఉండాలి. మీన్స్ అనేది ఎండ్కి ప్రపోర్షనల్గా ఉండాలి. షుడ్ నాట్ బీ మోర్ దాన్ దట్. ఇప్పుడు ఒక పిల్లోడు క్లాస్కి లేట్గా వచ్చాడు అనుకోండి, అది కాలేజ్ చేతులు ఎరగొట్టేస్తామా? 4 గుంజీలు తీయించు, పర్లేదు. ఎందుకు నేను కాలేజ్ చేతులు ఎరగొట్టానంటే రేపు పొద్దున్న ఎవడూ క్లాస్కి లేట్ రాకూడదు అని చెప్పొచ్చు. కానీ ఆ శిక్ష పెద్దగా లేదా? చూడండి, నిజంగానే వెరగొట్టేస్తే ఏమవుతాడు వాడు? అంటే తప్పుకు తగ్గట్టుగా శిక్ష ఉండాలి. ఎంచుకున్న మార్గం అనేది మనం ఎంచుకున్న గోల్కి తగ్గట్టుగా ఉండాలి, దానికి మించి ఉండకూడదు అనేది ప్రపోర్షనాలిటీ అనమాట. ఈ పర్టికులర్ కేసులో ప్రపోర్షనాలిటీని ఫాలో అవ్వలేదు, డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం చేసిన పని ఇన్హరెంట్లీ అంటే న్యాచురల్గానే బై డిఫాల్ట్ అది ఇల్లీగల్ యాక్టివిటీ అయిపోయినట్టుగానే ఇల్లీగల్ యాక్టివిటీ కింద మనం లెక్క తీసుకోవాలి. అది అయితే మీరు ఇక్కడ సమ్మరీ రాయండి. సమ్మరీ రాసేటప్పుడు మీకు 2 days బ్యాక్ హిందూ ఎక్స్ప్లెయినర్, ఇది కూడా హిందూ ఎక్స్ప్లెయినర్ మన శ్రీనివాస్ సార్ కవర్ చేస్తున్నారు. ఈ హిందూ ఎక్స్ప్లెయినర్లో దీని గురించే చాలా డీటెయిల్డ్గా ఆర్టికల్ ఇచ్చారు. ఐ వాంట్ యూ టు సేవ్ దిస్ ఆర్టికల్. ఎందుకు ఈ పీడిఎఫ్లో మీకు ఈ ఆర్టికల్ వస్తుంది. సో ఇందులో మీరు చూస్తే చూడండి, ఇందులో చాలా విషయాలు మాట్లాడారు. కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేస్తాను. ఆల్రెడీ సార్ కవర్ చేసేసారు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హైలైట్ సమ్ పాయింట్స్ హియర్. అది మీరు ఒకసారి నోట్ చేసుకోండి అంతే. వీటి ద్వారా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎటువంటి చట్టాలనేది ఉల్లంఘిస్తుంది? రైట్ టు అడిక్వేట్ హౌసింగ్. ఇది చూడండి, ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అదంతా మీరు నోట్ మేకింగ్లో చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 25 ఆఫ్ యూనివర్సల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దెమ్, ఐ వాంట్ యూ టు మేక్ నోట్స్ ఆఫ్ దిస్. అంటే ఇంటర్నేషనల్ రూల్లో లాలో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, డిమాలిషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చూడండి, ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ ఆర్టికల్ 11.1, ఇది కూడా ఏం చెప్తుంది? ద రైట్ ఆఫ్ ఎవ్రీ వన్ టు ఎన్ అడిక్వేట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ అడిక్వేట్ ఫుడ్, క్లోతింగ్, హౌసింగ్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లివింగ్ కండిషన్స్. సో ఈ పాయింట్స్ మీరు నోట్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చివరిలో మీకు ఇది కన్క్లూజన్ ఎలా ఇవ్వచ్చు? యాజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, ఇట్ ఈస్ హై టైమ్ దట్ ద జుడిషియరీ యాక్టెడ్ అండ్ ఇంపోజ్ నెసెసరీ చెక్స్ ఆన్ ది అన్బ్రిడిల్డ్ ఎక్సైజ్ ఆఫ్ పవర్ బై ద ఎగ్జిక్యూటివ్ కోర్ట్ షుడ్ యూజ్ ఇంటర్నేషనల్ లా టు కౌంటర్ నేషనలిస్ట్ పాపులిస్ట్ డిస్కోర్స్. ఇలాంటిది మీరు కన్క్లూజన్లో ఇవ్వచ్చు. అంటే గవర్నమెంట్ నేషనలిజం పేరుతో పాపులిజం అంటే అందరూ ఇష్టపడేది, అందరికీ నచ్చేది, అందరూ కోరుకునేది, అంటే కామన్ మ్యాన్ ఎక్కువగా ఎక్సైట్ అయ్యే అంశాన్ని పాపులిస్ట్ మెజర్స్ అంటారు. మీకు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అంటే కామన్ మ్యాన్ ఎక్సైట్ అవుతాడు. దానివల్ల మన డబ్బులేరే మనకి ఇస్తున్నారు, ట్యాక్సుల రూపంలో పెడుతుంది, కామన్ మ్యాన్కి అర్థం కాదు. అలాంటి వాటిని పాపులిస్ట్ అంటాం. నేషనలిస్ట్ అంటే జాతీయత, మన దేశం కోసం, దానికోసం. అంటే నేషనలిజం అనే పేరుతో వైలెన్స్ని ప్రేరేపించడం ఎంతవరకు కరెక్ట్? సో ఈ మాటల్ని ఉపయోగించి ఇలాంటి తప్పులు చేయడాన్ని మనం కౌంటర్ చేయాలి. దానికోసం సుప్రీంకోర్టు అనేది యాక్షన్ తీసుకోవాలని చెప్పి చక్కగా కన్క్లూజన్ అనేది రాశారు. హిందూ ఎడిటోరియల్తో పాటు ఎక్స్ప్లెయినర్ డైలీ చదవండి. ఎక్స్ప్లెయినర్ మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని బిల్డ్ చేస్తుంది. అక్కడ కన్క్లూజన్స్ ఎలా రాయాలనే విషయంలో మీకు మంచి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులు కూడా ఈ కన్క్లూజన్లో రాశారు. చూసారా? చూడండి, బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, రీసెంట్గా జరిగిన పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా సుప్రీంకోర్టు ప్రిన్సిపల్ లేడౌన్ చేసింది. ఏమని? దట్ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ మస్ట్ బి రెడ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ ఇన్ మేనర్ విచ్ వుడ్ ఎన్హాన్స్ ది కన్ఫర్మిటీ విత్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాస్. ఇండియాలో తీసుకొచ్చిన ఫండమెంటల్ రైట్స్ని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాస్ యాంగిల్లో మనం చూడాలి. వాటిని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్గా ఉన్న లాస్ని బేస్ చేసుకునే ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని బేస్ చేసుకునే మన ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. సో వాటిని పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం ఇంటర్ప్రెట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు రీసెంట్గా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఐ వాంట్ యూ టు మేక్ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ సమ్మరీ. ఓకేనా? ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఇవాళ స్టార్ట్ అయిపోయే కొత్త బ్యాచెస్ పబ్యాడ్కి, పిఎస్ఐఆర్కి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ అన్నిటికీ కూడా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఫీజు కేవలం 25,000 రూపాయలు మాత్రమే. 30th June వరకు వ్యాలిడ్ ఇది. తర్వాత ఇది కూడా పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దాట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.